లక్నో సూపర్ జైంట్స్ ఆటతో తప్ప మిగతా అన్ని రీజన్స్ తోనూ బజ్లో ఉండే టీం కదా. 2 ఏళ్ల కిందటైతే కేఎల్ రాహుల్తో గోయాంక కాన్ఫ్లిక్ట్ గురించి మాట్లాడుకున్నాం అందరూ. కేఎల్ రాహుల్ లాంటి కష్టపడే నేచర్ ఉన్న ప్లేయర్తో ఇలా డీల్ చేస్తుందా లక్నో మేనేజ్మెంట్ అని ఫ్యాన్సే కాదు క్రికెట్ ఫెటర్నిటీ మొత్తం మాట్లాడుకుంది కదా. బహుశా ఆ దెబ్బకి కాస్త వెనక్కి తగ్గినట్టు ఉన్నా కానీ ఇప్పటికీ లక్నో విషయంలో ఎందుకో నెగిటివ్ వైబ్సే ఉంటాయి. లాస్ట్ సీజన్ లోనేమో హైయెస్ట్ ప్రైస్ ట్యాగ్ తో రిషబ్ పంత్ ని కొనుక్కున్న ఆ ప్రెజర్ దెబ్బకి పంత్ ఫంబుల్ అయ్యాడు కదా. అన్నిట్లోనూ టెలిఫోన్ నెంబర్సే లేదంటే బాతుగుడ్లే అన్నట్టుగా డక్అవుట్ అయిపోయాడు కదా. అఫ్ కోర్స్ ఆఖరి మ్యాచ్ లో బౌన్స్ బ్యాక్ అయ్యి ప్రెజర్ దాటి సెంచరీ చేశాడు అనుకోండి, సోమర్ సాల్ట్ కొట్టాడు అనుకోండి. ఎందుకో లక్నో విషయంలో ఇప్పటికీ మిక్స్డ్ టాకే ఉంటుంది. బ్రహ్మాండమైన బ్యాటింగ్ ఉంటుంది, 5-6 వరల్డ్ క్లాస్ హిట్టర్స్ ఉంటారు బ్యాటింగ్ లైనప్ లో. కానీ బౌలింగ్ విషయానికి వచ్చేసరికి మాత్రం తేలిపోతా ఉంటుంది కదా. ఈసారి షమి వచ్చాడు, మయాంక్ యాదవ్ వచ్చాడు, బెటర్ గా ఉంటుంది సిచ్యువేషన్ ఈసారి అని మాట్లాడుతూ ఉన్నారు కదా. మిచెల్ మార్ష్ లాంటి ఆల్రౌండర్ అందుకుంటే కనుక ఇంకా బౌలింగ్ రిసోర్సెస్ కొంచెం బెటర్ అవుతాయేమో. అంటే ఓవరాల్ గా చూస్తే బ్యాటింగ్ డామినేట్ చేసినట్టుగా లక్నో బౌలింగ్ అటాక్ లేక దెబ్బతింటా ఉంది. మరి ఈసారి రిషబ్ పంత్ ఫార్చ్యూన్స్ మారుస్తాడా లక్నోవి అనేది చూడాలి మనం. కెప్టెన్సీ పరంగా చూస్తే ఎక్కువ ప్రెజర్ బర్డెన్ ఉన్నది పంజాబ్ టీంలోనే, రిషబ్ పంత్ మీదే అనుకోవాలి. అందుకోసమే నేను రెడ్ థమ్స్ అప్ చెప్తాను రిషబ్ పంత్ కి. మరి ఈ ప్రెజర్ ని హ్యాండిల్ చేయడానికనేమో యువరాజ్ సింగ్ తో స్పెషల్ ట్రైనింగ్ సెషన్స్ తీసుకుంటున్నాడు పంత్ అంటున్నారు కదా. మరి అవన్నీ పనిచేస్తాయా?